రహదారులపై టూ వీలర్లకు టోల్ ఛార్జీలు ఎందుకు వసూలు చేయరు? సాధారణంగా మనం రహదారులపై ప్రయాణించేటప్పుడు మధ్య మధ్యలో టోల్ గేట్స్ వస్తూ ఉంటాయి. ఇవి అన్ని రహదారులపై కనిపించవు. కొత్తగా నిర్మించిన రాష్ట్ర లేదా జాతీయ రహదారులపై మాత్రమే మనకు టోల్ గేట్స్ కనిపిస్తుంటాయి. అయితే టోల్ గేట్స్ గుండా ప్రయాణించినప్పుడు టూ వీలర్స్ ను విడిచిపెట్టి మిగిలిన అన్ని వాహనాలకు టోల్ వసూలు చేస్తుంటారు. మరి టూ వీలర్స్ కు టోల్ ఛార్జీల నుంచి ఎందుకు మినహాయింపును ఇచ్చారో తెలుసా? కార్లు, వ్యాన్లు, డీసీఎంలు, ట్రక్లు, లారీలు, బస్సులు, భారీ వాహనాలతో పోలిస్తే టూ వీలర్లు బరువు తక్కువ. టూ వీలర్లు రోడ్డు మీద ప్రయాణించినప్పుడు అయ్యే డ్యామేజ్ కూడా చాలా తక్కువే ఉంటుంది. కాబట్టి టూ వీలర్స్ కు టోల్ వసూలు చేయరు. ఇక దీని వెనుక ఉన్న ఇంకో కారణం ఏంటంటే ప్రతి 100 కిలోమీటర్లకు ఓ టోల్ గేట్ ఉంటుంది. సాధారణంగా కార్లు, ఆ పైన ఉండే భారీ వాహనాలు మాత్రమే రోజు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. టూ వీలర్ మీద రోజుకు ఎవరు 100 కిలోమీటర్లు వెళ్లరు. ఎప్పుడో ఒకసారి లాంగ్ డ్రైవ్ చేస్తే తప్ప. అంటే టూ వీలర్లు రోడ్డును తక్కువగా ఉపయోగించుకుంటాయి. కాబట్టి వాటికి టోల్ ఛార్జీలు వసూలు చేయరు. ఇక మన దేశంలో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు ఎక్కువగా టూ వీలర్స్ వాడుతూ ఉంటారు. అలాంటి వారి నుంచి ట్రిప్ కు 30 నుంచి 50 మేర టోల్ ఛార్జీలను వసూలు చేయడం సరికాదన్నది ప్రభుత్వం యొక్క భావన. అందుకే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టూ వీలర్ల నుంచి టోల్ ఛార్జీలను వసూలు చేయడం లేదు. ఇదన్నమాట అసలు విషయం.